శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వామనావతారంలోని మిగతా ఘట్టం. వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదాలను బంగారు పళ్ళెల్లో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెల్లో పాదాలు పెడదామని కుడిపాదం కొద్దిగా పైకెత్తాడు. బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చున్న పాదం వంక చూస్తున్నాడు. ఆ పాదం కింద ధ్వజరేఖ, అమృత పాత్ర, నాగలి అలాంటి దివ్యమైన చిహ్నాలు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు, పైన నల్లని పాదము. ఏ వేదము చదువుకుని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు పాదముల వద్ద వంగి లక్ష్మీదేవి నమస్కరించడంతో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రపడి ఉంది. అటువంటి పాదాన్ని బలిచక్రవర్తి చూశాడు. మహాయోగులైన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కి భవసాగరాన్ని దాటించగలిగిన ఓడ అయిన పాదమీదో ఆ పాదాన్ని చూశాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తఋషుల చేత పూజింపబడుతున్న తామరల చేత సుగంధమును పొందిన పాదాన్ని చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు ఉంది, ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదాలను చూసి బలిచక్రవర్తి, ఆహా, ఏం నా భాగ్యము! ఈ పాదాలను ఎవరు కడగలరు? ఈ పాదాలను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు, నేను పొందుతున్నాను అనుకుని వెంజావళిని నీళ్లు పోయమన్నాడు. పైకి చూశాడు. బలిచక్రవర్తి తానం పతనం అయిపోతానని తెలిసి కూడా దానం ఇచ్చేస్తున్నాడు. ఇంతలో శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింజావళి కమండలంలో నీళ్లు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండలము యొక్క తొండానికి అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్లు పోస్తున్నాడు, కానీ నీరు కమండలంలోంచి పట్టం లేదు. స్వామి వచ్చి చేతిలో ఒక దర్భ తీసుకుని కమండలంలోకి పెట్టి ఒక్క పోటు పొడిచాడు. పొడిచేసరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటిదార పడిపోయింది. అప్పుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకొని, స్వామి, ఈ చేతులే కదా లోకరక్షణ చేతులు అని దానం చేసేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇంతింతై వటుడింతై, ఇంతింతై వటుడింతై, మరియు తానింతై, నభోవీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపైనంతై, చంద్రుని కాంతై, ధ్రువినిపైనంతై, మహార్వాటిపైనంతై, సత్యోపదాన్నతుడంగు బ్రహ్మాండాంత సంవర్ధియై. పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అంగుళాల పైకి ఎగిరిపోతున్నాడు. లోకాలన్నిటికీ పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తోందని బ్రహ్మగారు తపస్సమాధిలో నుంచి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదాలను తన కమండలంలోని జలముతో కడిగి శిరస్సును ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేశారు. ఆ పాదాలు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పైకి వెళ్ళిపోతోంది. అలా పైకి వెళ్ళి లోకాలన్నింటినీ కొలిచింది. కింద లోకాలన్నింటినీ ఇంకో పాదం కొలిచింది. ఈ విధంగా 2 అడుగులతో వామనుడు భూమి ఆకాశాలను కొలిచేశాడు. రవిబింబం ఉపవంప భాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై, శ్రవణాలంకృతమై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై, చవిత్తంకణమై, కటిస్థమందఛద్ఘంటయై, నూపుర ప్రవరంభువై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమును నిండుచోన్. వామనమూర్తిలా పెరగడం మొదలు పెట్టగానే ఆకాశంలోని సూర్యబింబం మొట్టమొదటగా ఆయన తల మీద గొడుగులో ఉంది. తర్వాత తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినప్పుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకరకొండలం అయింది. స్వామి సూర్యుని దాటి ఇంకా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సూర్యబింబం నడుము పెట్టుకున్న వడ్డానానికి చిన్న గంటలా గుండ్రంగా అయిపోయింది. ఇంకా దాటారు. అప్పుడు పాదాలు పెట్టుకున్న అందెలా అయిపోయింది. ఆ తర్వాత పాదముల కింద వేసుకున్న గుండ్ర పీతలా అయిపోయిందట. అంటే బ్రహ్మాండంగా నిండిపోయి వామనమూర్తి సూర్యుడు అలా మారిపోయాడు.
ఆయన లోకం అంతా అలా నిండిపోయి 2 అడుగులతో లోకం అంతా కొలిచాడు. ఆయన బలిచక్రవర్తితో, నేను 2 అడుగులు నేల కొలుచుకున్నాను, ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, సూనృతంబుగాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నా నోరెప్పుడు అబద్ధం చెప్పదు, నేను అబద్ధం చెప్పలేదు, నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అని బలిచక్రవర్తి లేచి వరుణుడి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణపాసంతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యాన్ని కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధాలు పట్టుకుని వచ్చారు. అప్పుడు బలిచక్రవర్తి, వేళ కాని వేళ క్రోధం తెచ్చుకోకూడదు, ఎవరు ఈ సిరిని ఇచ్చాడో వాడే తిరిగి ఈ సిరి తీసుకుంటున్నాడు, కాబట్టి మీరంతా ప్రశాంత మనస్సులై ఉండండి, ఎవరు యుద్ధం చేయకండి అన్నాడు. రాక్షసులంతా రసాతలానికి పారిపోయారు. వింజావళి శ్రీమన్నారాయణ పాదముల మీద పడి, స్వామి, నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు, రాజ్యం పోతుందని తెలిసి కూడా దానం చేశాడు, ఏం పాపం చేశాడని ఇలా నిలబెట్టావు, నాకు నీవు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు, నీ సన్నిధానంలో నేను అనాథ కావడమా, నాకు భర్త భిక్ష పెట్టు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు. 10 దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి, శ్రీమన్నారాయణ బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా అని ఆహాకారాలు చేశారు. బ్రహ్మగారు వచ్చి, ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు, దయచేసి బలిచక్రవర్తిని విడిచిపెట్టండి కోరారు. ఇప్పుడు బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. నా కాళ్ళు చేతులు వరుణపాసంతో కట్టేశారు, అంతటి మహాపురుషుడైన తాతగారు వస్తూ ఉంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నానని ఏడుస్తూ నిలబడ్డాడు బలిచక్రవర్తి. ప్రహ్లాదుడు వాముని వద్దకు వచ్చి, స్వామి, ఇంతకు పూర్వం ఇతనికి ఇంద్ర పదవి నీ అనుగ్రహం వల్లే వచ్చింది, నీవు మొదట గురువువి, నీవే శుక్రాచార్యుల్లో ప్రవేశించి యాగం చేయించావు, గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన రథాన్ని ఇచ్చావు, దానివల్ల అమరలోకం వచ్చింది, ఇంద్రపద వచ్చింది, వీటన్నింటినీ నీవే ఇచ్చావు, ఇవాళ నీవే తీసేసావు, చాలా మంచి పని చేశావు, హాయిగా నీ పాదాలను నమ్ముకుని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు, స్వామి ఎంత వరం ఇచ్చావు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానం చేశాను, అతను ఆత్మను తెచ్చి నా పాదాల దగ్గర పెట్టేశాడు, ఆత్మనివేదన చేశాడు, సంపూర్ణ శరణాగతి చేశాడు, ఇటువంటి వాడిని నేను పాడు చేస్తానా, నేను ఉన్నాను అనడానికి నేను ఇప్పుడే వీడిని రక్షించాలి, వానిని వరుణపాసంతో కట్టాను, అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించలేదు, కాబట్టి అతనికి నేను ఏమిస్తానో తెలుసా, సౌవర్ణిమను అయిన కాలంలో ఇతనికి నేను దేవేంద్రుని చేస్తాను, ఆ తర్వాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించిన ప్రదేశము, కేవలం నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమైన చోటుని ఎవరు చూడరో అటువంటి చోటుకి వీరిని రప్పించుకుంటాను, నాలో కలిపేసుకుంటాను. ఇప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారో అటువంటి సుతలలోకం అంతటినీ ఇతనికి ఆధిపత్యాన్ని ఇస్తున్నాను, సర్వకాలములందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది, 10 దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీల్లేదు, ఇదే నా శాసనం. అటువంటి వాడై సుతల్లోకంలో రోగములు కానీ ఆకలి కానీ దప్పిక కానీ ఏమీ లేకుండా ఉంటాడు బలిచక్రవర్తి. మరి బలిచక్రవర్తి యందు దోషం ఏమిటి, అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యం ఉంది, అతని లోపలికి ఎంత గొప్పవాడైనా చాలా కాలం రాక్షసులతో కలిసి తిరిగాడు, కానీ ఇవాళ సజ్జనుడు మనస్సు నిలబెట్టుకున్నాడు, భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణులతో కలిసి తిరగడం అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమైంది. ఆ తిరిగిన ఫలితానికి ఇంత గొప్ప వరం ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వల్ల మనసులో ఉండిపోయినా నేను దానం ఇస్తున్నాననే చిన్న అభిజాత్యానికి వరుణపాసంతో కట్టేశాను.
కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల్లోకములు అధిపచ్చేసి సౌవర్ణమనం వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరం నాలో కలిపేసుకుంటాను. అదితి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునుగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడు అని పిలుస్తారు అన్నారు. యథార్థానికి ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యంలో భాగం అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గలోకాన్ని పొందాడు. అమ్మకి ఇచ్చిన వరం పూర్తి చేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణ పదం చేరుకుంటూ ఒక్క మాట చెప్పారు. ఈ వామనమూర్తి కథను వింటున్న వారు ఎక్కడైనా పితృకార్యాలు చెయ్యకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడ ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కానీ తెలియగాని ఏవైనా దోషాలు దొర్లి ఆ దోషాలు పరిగణింపబడతాయి. ఆ ఉపనయనం పరిపూర్ణమై ఆ బ్రహ్మచారి గాయత్రి మంత్రం చేసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపాలను దహించి ఊర్ధ్వలోకమునందు నివాసమునిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వాళ్ళకి ఉన్న దుర్నిమిత్తాలన్నీ పోతాయి అని సాక్షాత్తు భగవానుడే ఫలశ్రుతి చెప్పాడు. ఇది అంత పరమప్రఖ్యాతమైనటువంటి ఆఖ్యానము. ఇది బలిచక్రవర్తి యొక్క వృత్తాంతము.